ఇవేంటి యూనిక్ మెంతులాగా కనిపిస్తున్నాయి. వాళ్ళకి డిఫరెంట్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఏమనుకోండి 120 రూపాయలు. ఇన్ జనరల్ ఈ మేళకు వచ్చిన తర్వాత మనం ఏమనుకున్నాం అంటే వచ్చేటప్పుడు మీరు ఏమనుకున్నారు ఇది ఓన్లీ రైతులకు మాత్రమే యూజ్ అవుతుంది మనకేం యూజ్ అవుతుంది అని అనుకున్నారు కానీ అస్సలు కాదు. ఇక్కడ ఇన్ జనరల్ మనకి తేనె తెలుసు. సో తేనె మ్యాక్సిమం ఇప్పుడు అందరం ఎవ్రీడే లైఫ్లో యూజ్ చేస్తున్నాం. తేనెతో కూడా కొన్ని బై ప్రోడక్ట్స్ ఇవి. సో అవి ఏంది అనేది ఒక్కసారి చూద్దాం. ఇందులో కాస్మెటిక్స్ కూడా కనిపించినాయి నాకు. సో అందుకనే అది చూపించడానికి నేను వచ్చిన. ఇన్ జనరల్గా మన కౌ బై ప్రోడక్ట్స్లో కాస్మెటిక్స్ వస్తున్నాయని ముచ్చట ఎరకనే కదా, వాటితో పాటు హనీ దాంతో కూడా బై ప్రోడక్ట్స్ వచ్చేసినాయి అనమాట. సో అందుకనే అన్న నమస్తే. ఏంది కాస్మెటిక్స్? మేడం ముందుగా మీకు నమస్కారం అండి. నమస్కారం, థ్యాంక్ యూ అన్న. మేము తెలంగాణ బీహాబ్ సొసైటీ నుంచి వచ్చాము. మేము హనీ హార్వెస్ట్ చేస్తున్నాము. మేము తీసుకున్న హనీలో మేము డిఫరెంట్ ఫ్లేవర్స్ని డిఫరెంట్ క్రాప్స్ నుంచి వెళ్ళి హనీని హార్వెస్ట్ చేయడం ఒకటి. ఆ వచ్చిన బై ప్రొడక్ట్స్ నుంచి ఎట్లా చేస్తున్నామంటే వ్యాక్స్ నుంచి వెళ్ళి లిప్స్టిక్స్, క్యాండిల్స్, సోప్స్, లిప్ బామ్స్, ఇట్లా మాయిశ్చరైజర్స్, షాంపూస్ ఇలా డిఫరెంట్ బై ప్రొడక్ట్స్ మేము తయారు చేస్తున్నాము. వీటికి ఎలాంటి సింథటిక్ కలర్స్ని యాడ్ చేయకుండా ఓన్లీ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఎసెన్స్ని కలుపుతూ వాటికి న్యాచురల్ కలర్స్ని ఇస్తూ న్యాచురల్ బై ప్రొడక్ట్స్ని మాత్రమే తయారు చేస్తున్నాము. ఇవి మన హ్యాండ్మేడ్ చేసిన బై ప్రొడక్ట్స్. ఎక్కడ కూడా మనము ఈ కెమికల్స్ యూజ్ చేయట్లేము కాబట్టి ఇవి న్యాచురల్గా అందరు కూడా ఇష్టపడుతున్నారు. మాకు మంచి ఆదరణ దొరుకుతున్నది. మేము మన సిటీలో డిఫరెంట్ ప్లేస్లలో మంచి ఎగ్జిబిషన్లలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. మాకు మంచి ఆదరణ ఉన్నది. మనం అది ఇన్ జనరల్గా కౌ బై ప్రోడక్ట్స్ల నుంచి కూడా మనం కాస్మెటిక్స్ చూస్తుంటాం, కానీ హనీల నుంచి బై ప్రోడక్ట్స్ ఏంటన్నా? హనీ ఒకటి డిఫరెంట్, మనం తినడానికి కన్జ్యూమ్ చేయడానికి హెల్త్కి చాలా బెనిఫిట్ ఇస్తుంది. హనీ తీసిన తర్వాత వ్యాక్స్ ఏదైతే ఉందో దానికి వ్యాక్స్ అంటే అది ఒక వ్యర్థ పదార్థం అని అనుకుంటారు చాలా మంది. ఆ వ్యాక్స్ నుంచి వెళ్ళి డిఫరెంట్ బై ప్రొడక్ట్స్ ఏదైతే బేస్ మనకు సోప్స్ తయారు చేయాలన్నా ప్రతి దానికి బేస్ మనకు వ్యాక్సే కావాలి. లిప్స్టిక్ తయారు చేయాలన్నా వ్యాక్సే కావాలి. మాయిశ్చరైజర్ తయారు చేయాలన్నా వ్యాక్సే కావాలి. ఇంకా లిప్ బామ్స్ ఇలాంటి డిఫరెంట్ ఏ ప్రొడక్ట్స్ తయారు చేయాలన్నా కూడా బేస్ వచ్చేసి మనకు వ్యాక్సే ప్రధానం. క్యాండిల్స్లో కూడా మనం డిఫరెంట్ ఎట్లా ట్రై చేస్తున్నామంటే మనకు వెలుతురుతో పాటు రూమ్లో మంచి గ్రూమింగ్ మంచి ఫ్రాగ్రెన్స్ రావడం కోసం డిఫరెంట్ ఎసెన్స్ వాటికి యాడ్ చేస్తున్నాం. ఎసెన్షియల్ ఆయిల్స్ దానికి యాడ్ చేస్తాము. సో మనం ఆ రూమ్లో మనం క్యాండిల్ వెలిగించగానే వెలుతురుతో పాటు మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది. ఈ ఫ్రాగ్రెన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు గదులలో ఉండే దోమలు కానీ ఈగలు కానీ ఆ ఫ్రాగ్రెన్స్కి దూరంగా వెళ్ళిపోతాయి. మనకు చాలా నీట్గా ఇంప్రెసివ్ గాను బ్రీతింగ్ ఫ్రీగాను ఉంటుంది ఆ క్యాండిల్ వెలిగించడం వల్ల. ఇది మనకు బెనిఫిట్. ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి? ఇప్పుడు నాకైతే లిప్స్టిక్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ లిప్స్టిక్స్ ఇవి 2 వెరైటీస్ ఉన్నాయి. ఇవి నార్మల్ క్వాలిటీ, ఇవి ప్రీమియం క్వాలిటీ. ఇవి వచ్చేసి స్టిక్ టైప్ లిప్ బామ్స్. ఇవి బాక్స్ టైప్ లిప్ బామ్స్ డిఫరెంట్ షేడ్స్ లోను. ఇవి సోప్స్ ఉంటాయి. ఇవి లెమన్ గ్రాస్ తోటి, ఆరెంజ్ గ్రాస్ తోటి, రెడ్ వైన్ సోప్స్, నీమ్ ఆయిల్ సోప్స్, ఇట్లా డిఫరెంట్ సోప్స్ ని మేము తయారు చేస్తున్నాము. ఇవి చూడడానికి మెంతుల్లాగా ఉంటుంది కానీ ఇవి బీ పోలెన్ అంటాం వీటిని. పూల పైన ఉండే పౌడర్ ని బీస్ అనేది కలెక్ట్ చేసుకొని వాటి హైవేలో అలా గింజలాగా గ్రాన్యూల్స్ లాగా తయారు చేసి పెట్టుకుంటాయి. వాటిని మనం కలెక్ట్ చేసి డీహైడ్రేట్ చేసిన తర్వాత ఇట్లా బాటిల్ చేస్తాం మనం. ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతుంటారు. దీంట్లో హై న్యూట్రియంట్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల మనకు ఎనర్జీ బూస్ట్ అవుతుంది, ప్లస్ డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ అవుతుంది, తర్వాత ఇమ్యూనిటీ బూస్టింగ్ అవుతుంది. ఇమ్యూనిటీ బూస్టింగ్ అంటే మనకు ఏదైనా జబ్బులు వచ్చిన తర్వాత టాబ్లెట్ తీసుకోవడం అనేది వైద్యం, అది రాకుండా ప్రివెన్షన్. అంటే ఇది ముందు జాగ్రత్త అన్నట్టు. ఇది తీసుకుంటే అసలు మనకు ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటుంది. సో ఎందుకంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ హై ఉంటుంది కాబట్టి జబ్బులు రావు మనకి. హనీకి కానీ బీ పోలెన్ కానీ మనకు ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. దాన్ని తడి తగలకుండా ఉంచినంత కాలం అది మనకు పెట్టుకోవచ్చు. దాన్ని తడి తగలకుండా ఉంచుకోవాలి. తడి తీసుకున్న తర్వాత ఎవరైనా కన్జ్యూమ్ చేస్తుంటారు. అది షోకేజ్ కాదు కదా. అంటే ఈవెన్ ఉంచినా కూడా పాడవదు. తీసుకున్న వాళ్ళు 10 సంవత్సరాలు డైరెక్ట్ కన్జ్యూమ్ చేయొచ్చు. లేదంటే అవి తీసుకోవడానికి కొంచెం వగరుగాను పుల్లగాను కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్లో ఉంటుంది కాబట్టి కొంచెం హనీ తీసుకొని దాంట్లో మిక్స్ చేసుకొని తింటే మనకు తినడానికి కూడా ఇంప్రెసివ్ గానే ఉంటుంది. వేసుకోవచ్చు, అలా కూడా మన ఇష్టం. అది హనీ అనుకునేటోళ్ళు అట్లా తినుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే మరి మంచిగా చెప్పిన ఈ ముచ్చట్లన్నీ కూడా
దానికి ఎంతగా అమ్ముతున్నారు మరి? మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్లో మనం రిటైల్ వచ్చేసి 450కి హాఫ్ కేజీ అమ్ముతున్నాం బాటిల్ వచ్చేసి. మనకు ఎవరైనా రిటైల్ బల్క్ ఆర్డర్ తీసుకునే వాళ్ళకి కొంత మార్జిన్ 20% మార్జిన్ తోటి మనం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. హోల్సేల్ తీసుకునే వాళ్ళకేమో 20% మార్జిన్ ఇస్తావు. ఎవరైనా ఇంత జనాలు నార్మల్గా వచ్చారు అనుకో, మరి వాళ్ళు బేరం ఆడితే బేరానికి ఇస్తావా? అంటే అందరికి ఒకటే రేట్ మెయింటైన్ చేయాలి, ఒకరికి ఒక రేట్ మెయింటైన్ చేస్తే బాగుండదు కాబట్టి మేము ఇప్పుడు వాళ్ళకి ఎవరికి సింగిల్ పర్సన్కి అయితే మార్జిన్స్ ఇవ్వట్లేదు. బల్క్ ఆర్డర్ తీసుకునే వాళ్ళకంటూ ఒక 10 రూపాయలు మిగలాలి కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఎవరైనా సరే రిటైల్ అమ్ముకునే వాళ్ళు 10 రూపాయల కోసమే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కంపల్సరీ మార్జిన్ ఇస్తాం. అదే మనము సింగిల్ యూజర్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక పర్సన్కి 400కి ఇచ్చి ఒక పర్సన్కి 450కి ఇస్తే ఒక ముందు తీసుకున్న పర్సన్ వచ్చేసి మనల్ని తిడతారు. అందుకని మనం ఒకటే రేట్ మెయింటైన్ చేయాలి. అంటే అది ఇన్ జనరల్ ఉండేది కదా మేడం. నాకైతే అర్థమైంది, సోషల్ మీకు కూడా అర్థమైంది. అందుకనే బేరాలు చెల్తాయి. ఫిక్స్డ్ రేట్ ఒకటి బల్క్ రేట్ అంటావు కదా, ఒక మాట చెప్పు. ఫిక్స్డ్ రేట్ ఎంత అమ్ముతారు? ఇప్పుడు 450 అమ్ముతున్నాం మేడం. అంటే ఒకవేళ ఆఫర్ పెట్టినప్పుడు మాత్రం 400కి అట్లా ఇస్తున్నాం. ఇప్పుడు ఆఫర్లు ఏమైనా పెడుతున్నారు? ఈ రోజు అయితే ఏం పెట్టలేదు, ఎందుకంటే అసలు ఈ రోజు సేల్స్ అనేది చాలా నార్మల్ గా ఉన్నాయి. ఇప్పటికైతే పెట్టలేదు. ఎప్పుడో ఒక రోజు పెడతారు. అంటే ఒరిజినల్ హనీ కావాలంటే మాత్రం ఇక్కడ నేను జెన్యూన్ డిఫరెంట్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇది పోలేనా? ఇది బీ పోలేన్. బీ పోలేన్ ఎంత అమ్ముతారు మరి? అది 400 అమ్ముతున్నాం, కానీ ఎవరైనా అడిగితే 350 కూడా ఇస్తున్నాం. ఇది బేరం చెల్తాయి, తేనె చెల్తాయి. కాకపోతే బీ పోలేన్ మాత్రం తీసుకుంటారు. అండ్ ఇవి ప్రొడక్ట్స్, కాస్మెటిక్ ప్రొడక్ట్స్ కోసం రేట్లు అడుగుతున్నాం. కాస్మెటిక్స్ వచ్చేసి ఇవి నార్మల్ లిప్స్టిక్స్ అండి, ఇవి 150 రూపీస్ ఈచ్ వన్ అమ్ముతున్నాము. అవి ప్రీమియం క్వాలిటీ లిప్స్టిక్స్ వచ్చేసి 300 ఈచ్ వన్. ఇంకా లిప్ బామ్స్ వచ్చేసి 100 రూపీస్ ఈచ్ వన్. ఓకే. సబ్బులు చెప్పలే అమ్మరా? సబ్బులు వచ్చేసి 120 ఈచ్ వన్ అమ్ముతారు కదా. అమ్ముతాం మేడం. మరి చెప్పరు కదా రేట్లు. చెప్తున్నాం మేడం, 120 ఈచ్ వన్ ఇస్తున్నాం. ఏదైనా 120. అంటే యాక్చువల్గా వాటి డిఫరెంట్ బట్టి కొంచెం వేరియేషన్ ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము అన్నిటికీ 120 ఇస్తున్నాం. అదొక్కటే ఆఫర్లు పెడుతున్నారు. ఆఫర్ అని ఏం లేదు, ఏమన్నా 120 రూపాయలు అంతే. చెప్పేయచ్చుగా. ఏమన్నా కాదు మేడం, సోప్స్ మళ్ళీ మీరు హనీ బాటిల్ కూడా హనీ బాటిల్ మీరు ఎందుకు ఇస్తారు? 10 రూపాయలు బేరమన్నా ఇయ్యమని లోలి పెట్టుకున్నారని చెప్పారు కదా. సబ్బులు ఏమన్నా ఉన్నా 120 రూపాయలు ఫిక్స్ చేశారు కదా రేట్. మళ్ళీ ఎవరైనా ఈ వీడియో చూసి మిమ్మల్ని అడుగుతారు. తప్పకుండా డన్. మన వీడియో చూపియండి ఎవరైనా 120 రూపాయలు, 150, 130 అని చెప్తే. ఇదనమాట హనీ బై ప్రోడక్ట్స్ అనేది మార్కెట్లో చాలా తక్కువ కనిపిస్తుంటే షాప్స్ మాక్సిమం హైదరాబాద్లో ఏడో ఒకటో రెండో మాత్రం ఉంటాయి. సో ఏం కొనాలన్నా మనం ఆన్లైన్లో కొంటాం, అవి జెన్యూన్ ఎంతనో కాదు అనేది మనకు తెలియదు. కాబట్టి ఇక్కడికి వస్తే మాత్రం ఆ జెన్యూన్ ప్రోడక్ట్స్ మనం చూడొచ్చు, చూసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి తెలిసేట ఉంటే అసలు అవి ఎట్లా తయారు చేస్తారు అనేది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హనీ బీస్ కోసం పిల్లలకి తెలియాలి అనుకునే పేరెంట్స్కి ఇది ఒక మంచి సైన్స్ ఎగ్జిబిషన్ అని నేనైతే చెప్తాను. సో ఇదనమాట స్పెషల్ హనీ బీ ప్రోడక్ట్స్ సంబంధించుకోవచ్చు, హనీ బీస్ ఇన్ఫర్మేషన్కి సంబంధించుకోవచ్చు, హనీ బీ బై ప్రోడక్ట్స్ వాటి రేట్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్.